భూగోళంలో 70% నీరే ఉంటుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సముద్రాల గురించి మనిషికి ఏమీ తెలియదు. భూమికి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగారక గ్రహం గురించి అణువణువును మనిషి శోధిస్తున్నాడు. అంతరిక్షంలోని రహస్యాలను కనిపెడుతున్నాడు. భూమిని పోలిన గ్రహాలను సైతం గుర్తిస్తున్నాడు. కానీ సముద్ర గర్భంలో ఏముందో మాత్రం ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాడు. సముద్ర ఉపరితలం గురించి తెలుసుకున్న మనిషి దాని గర్భంలో ఏముందో మాత్రం గుర్తించలేకపోయాడు. చెప్పుకోవడానికి హాస్యాస్పదం అనిపించవచ్చు, కానీ అంతరిక్షం కోసం చేపట్టిన ఓ ప్రాజెక్టు ఇప్పుడు సముద్రం గురించి సంచలనాత్మక ఆవిష్కరణలను వెలువరించింది. ఈ ప్రయోగంలో ఏం గుర్తించారో ఇప్పుడు చూద్దాం. నీటి అడుగు భాగంలో జీవిస్తే వయస్సు తగ్గిపోతుంది. వినడానికి నమ్మశక్యంగా లేదు కదూ, కానీ నాసా శాస్త్రవేత్తలు తాజాగా ఈ ప్రయోగాలు నిజమని నిరూపించారు. ఇతడి పేరు జోసెఫ్ డిటూరీ. అమెరికాకు చెందిన రిటైర్డ్ నేవల్ ఆఫీసర్. ఇతడిని ముద్దుగా డాక్టర్ డీప్ సీ అని పిలుస్తారు. డిటూరీ నీటి అడుగు భాగంలో 100 రోజుల పాటు జీవించాడు. అది కూడా అట్లాంటిక్ మహాసముద్ర గర్భంలో ఓ బంకర్లో ఉన్నాడు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే సముద్ర గర్భంలోకి వెళ్ళే కొద్దీ పీడనం పెరుగుతుంది, అంటే ఒత్తిడి అధికమవుతుంది. నీటి ఉపరితలం నుంచి 30 అడుగుల లోతులో డిటూరీ ఉన్నాడు. సింపుల్గా చెప్పాలంటే తీవ్రమైన ఒత్తిడి ఉన్న, అంటే తీవ్రమైన పీడనం ఉన్న వాతావరణంలో అతడు నివసించాడు. మార్స్ నెక్స్ట్ మిషన్ కోసం పాడ్స్ను నాసా పరీక్షించాలనుకున్నది. అంతరిక్షంలో పీడనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సముద్రంలో కూడా పీడనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అంటే సేమ్ పరిస్థితులు ఉంటాయని ఈ పాడ్స్ను సముద్ర గర్భంలో నాసా ప్రయోగించింది. ఈ ప్రయోగం ద్వారా నీటి అడుగు భాగంలో ఎక్కువ రోజులు ఉన్న వ్యక్తిగా జోసెఫ్ డిటూరీ వరల్డ్ రికార్డ్ సాధించారు. ఈ క్రమంలో అతడు కాలాన్ని రివర్స్ చేయగలిగాడు. సముద్ర గర్భంలో 100 రోజులు గడిపిన డిటూరీ వయస్సు 10 ఏళ్లకు తగ్గింది. అదెలా సాధ్యమైంది? ఈ మిషన్లోకి వెళ్ళక ముందు డిటూరీ వయస్సు 55 ఏళ్ళు. ఇది కాలక్రమానుసారం అతడి వయసు. కానీ ఈ ప్రయోగం నుంచి బయటకు వచ్చిన తర్వాత డిటూరీ వయస్సు 44 ఏళ్లకు తగ్గింది. దీని అర్థం అతడి శరీరం 44 ఏళ్లకు చేరుకుంది. సింపుల్గా చెప్పాలంటే అతడి వయసు 55 ఏళ్ళైనా అతని శరీరం మాత్రం 44 ఏళ్ల వ్యక్తిలా ఉంటుంది. అంటే అతడి శరీరం మరింత యవ్వనంగా, దాని వయస్సు దశాబ్దానికి తగ్గింది. వినడానికి ఇది జల మ్యాజిక్ లాగా అనిపించవచ్చు. నిజానికి వజ్రాలు కూడా తీవ్రమైన ఒత్తిడి కారణంగానే ఏర్పడతాయి. సముద్ర గర్భంలోని ఒత్తిడే ఈ వయస్సును తగ్గిస్తోంది. సైంటిఫిక్గా చెప్పాలంటే కణాల స్థాయిలో యవ్వనం పెరుగుతుంది. వీటిని చూడండి, టీలోమీటర్స్ అంటారు. ఈ నిర్మాణాలు క్రోమోజోమ్ల చివరిలో ఉంటాయి. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే షూలేసులకు చివరిలో ఉన్న ప్లాస్టిక్ టిప్స్ లాంటివి. మన వయస్సు పెరిగే కొద్దీ, మనం ఎదిగే కొద్దీ కణాలు విడిపోతాయి. ఈ క్రమంలో టీలోమిర్స్ పరిమాణం క్రమంగా తగ్గుతుంది. ఈ టీలోమిర్స్ అంతమైతే క్రోమోజోమ్స్ రక్షణ కోల్పోతాయి. దీంతో శరీరంలోని కొన్ని కణాలు చనిపోతాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ టీలోమిర్స్ పొడవు ఎక్కువగా ఉంటే సెల్స్ ఎక్కువ కాలం జీవిస్తాయి. దీని అర్థం ఏజ్ కూడా పెరుగుదల స్లోగానే జరుగుతుంది. సముద్ర గర్భంలో ఈ పరిణామాలను గుర్తించారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ టీలోమిర్స్ పొడవు ఎక్కువగా ఉంటే సెల్స్
ఎక్కువ కాలం జీవిస్తాయి. దీని అర్థం ఏజ్ పెరుగుదల కూడా స్లోగానే జరుగుతుంది. సముద్ర గర్భంలో ఉంటే ఈ టీలోమిర్స్ పెరుగుతున్నాయన్నమాట. డిటోరీ సముద్ర గర్భం నుంచి బయటికి వచ్చాక అతడి క్రోమోజోముల్లోని టీలోమిర్స్ పొడవు అంతకు ముందు కంటే 20% పెరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అతడు మరింత ఆరోగ్యంగా ఉన్నట్టు నిర్ధారించారు. అతడి మూల కణాల సంఖ్య గతంలో కంటే 17 రెట్లు అధికమైనట్టు నిర్ధారించారు. అతడిలో ఇన్ఫ్లమేషన్ తగ్గిపోయింది. కొలెస్ట్రాల్ సగానికి పైగా పడిపోయింది. అతడి నిద్ర కూడా నాటకీయంగా పెరిగింది. డిటూరీ ఆరోగ్యంలో ఆశ్చర్యకరమైన మార్పులను శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఇలాంటి సముద్ర ప్రయోగాల్లో ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడం అసాధ్యం. డిటూరీ ఓ ప్రొఫెషనల్ డైవర్. సముద్ర గర్భంలో ఉండేందుకు అవసరమైన వరల్డ్ క్లాస్ పరికరాలు అతని వద్ద ఉన్నాయి. నిజానికి ఇది అందరికీ సాధ్యపడదు. దీర్ఘాయుస్సు అనేది అసాధ్యం. వాస్తవానికి నిత్య యవ్వనంపై మనిషి దశాబ్దాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నిజం చెప్పాలంటే ఈ సముద్ర గర్భంలో రివర్స్ ఏజింగ్ అనేది శరీరాన్ని హ్యాకింగ్ చేసినట్టు. దీన్నే బయో హ్యాకింగ్ అని చెప్పవచ్చు. శరీరం పనితీరును మెరుగుపరిచేందుకు అంటే యవ్వనం కోసం చాలామంది పిల్స్, ఇతర సాధనాలు, శస్త్రచికిత్సలను ఆశ్రయిస్తారు. దీంతో వృద్ధాప్యం ప్రక్రియ మందగిస్తుంది. అంటే వయస్సు మీద పడడము, శరీరం పైన ముడతలు రావడము తగ్గుతుంది. ఉదాహరణకు ఓ వ్యక్తి తన రక్తానికి బదులుగా ఓ యువకుడి రక్తాన్ని ఎక్కించుకున్నాడు అనుకోండి. అతడి వయసు 46, కానీ అతడి బయోలాజికల్ వయసు మాత్రం 20 ఏళ్ళు. ఇది కొంచెం తీవ్రమైన ప్రక్రియే. ఇదే కాదు, హైపర్బోరిక్ ఛాంబర్స్ లాంటి ఇతర పద్ధతులు కూడా రివర్స్ ఏజింగ్ చేసేవి ఉన్నాయి. ఈ హైపర్బోరిక్ ఛాంబర్స్లో సాధారణంగా స్వచ్ఛమైన ఆక్సిజన్ను అందిస్తారు. ఈ ప్రక్రియ చేయడంతో బ్రెయిన్ మరింత మెరుగుపడుతుంది. అంతేకాకుండా బయోలాజికల్ వయస్సును కూడా తగ్గిస్తుంది. ఈ పద్ధతులన్నీ చాలా క్లిష్టమైనవి, అంతేకాదు అత్యంత వ్యయంతో కూడుకున్నవి. మనిషి ఆరోగ్యంగాను నిత్య యవ్వనంగాను ఉండాలంటే సైన్స్ ఏం చెబుతుంది? శరీరానికి కలిగే నష్టాన్ని తగ్గించాలి. అంటే ఆహార అలవాట్లు మార్చుకోవాలి, వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి. ఇవి తప్ప ఇతర పద్ధతులు ఎలాంటివైనా సరే ప్రకృతి విరుద్ధం. ఇది మనిషి శతాబ్దాలుగా చేస్తున్న ప్రయోగాల ద్వారా తెలుసుకున్న అసలు విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.